ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ నుంచి వర్షన్ 5.0.3 అప్డేట్ వచ్చేసింది. సో ఈ అప్డేట్లో ఏంటంటే మనకు మిగ్రేషన్ ఫేజ్ 1 అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈ మిగ్రేషన్లో ఐటీఎల్జీ మిగ్రేట్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడ చూసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో అక్కడ క్లిక్ చేసి తప్పకుండా మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే చాలామందికి ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్లో కేవైసీ కాలేదు. కేవైసీ సంబంధించిన అప్డేట్స్ టెలిగ్రామ్లో ఇచ్చేస్తా మీకు. ఒకవేళ కేవైసీ మీకు కాకపోతే మీకు టెలిగ్రామ్లో ఇచ్చేస్తా. సో ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్లో ఎవరైతే డైలీ మైనింగ్ చేస్తున్నారో స్టార్టింగ్ నుంచి వాళ్ళందరికీ మిగ్రేషన్ 1 అనేది జరిగింది. సో ఎవరికైతే జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి, మీకు మిగ్రేషన్ ఫేజ్ 1 అనేది వచ్చిందా లేదా అనేది. సో ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ మేము ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్లిక్ చేయండి, మిగ్రేట్ యువర్ ఐటీఎల్జీ, కనెక్ట్ యువర్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ టు ట్రాన్స్ఫర్ యువర్ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఆన్ చైన్. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్లోనే చూడండి మనకు ఐటీఎల్ఎక్స్ వాలెట్ని బైండ్ చేసాం. ఐటీఎల్ఎక్స్ వాలెట్కి మిగ్రేషన్ 1 మనకు ఐటీఎల్జీ మిగ్రేషన్ అని జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ ఏం చేసిన ఐటీఎల్జీ అనేది సో వాలెట్లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు, వెరిఫైడ్ ఐటీఎల్జీ లానే. సో ఇది ఫైనల్ స్టెప్ కాదు, దీంట్లో మీకు మిగ్రేషన్ 2 కూడా వస్తుంది. సో కమింగ్ సూన్లో ఉంది మిగ్రేషన్ 2 అనేది. మిగ్రేషన్ 2 వచ్చిన తర్వాత కాస్త వెరిఫైడ్ ఐటీఎల్జీ మళ్ళీ మీకు మిగ్రేట్ అవుతాయి. సో ఇది ఏ విధంగా మనకు పంపిణీ జరుగుతుందంటే, సో ఇక్కడ మన యొక్క హెచ్సిఎస్ మనకు హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అండ్ అదేవిధంగా చూసినట్టయితే బర్నింగ్ సైకిల్, మైనింగ్ కూడా చేసినట్టయితే ఎవరైతే మీ యొక్క ఒకవేళ మీరు మైనింగ్ సెషన్ మిస్ చేసినట్టయితే మీకు బర్నింగ్ సైకిల్ని బట్టి సో ఎవరైతే ఇన్యాక్టివ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు లేట్గా జరుగుతుంది, యాక్టివ్ యూజర్స్కి తొందరగా జరుగుతుంది అన్నట్టు మిగ్రేషన్ ప్రాసెస్ అనేది. అందుకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మైనింగ్ అనేది ఖచ్చితంగా మిస్ చేసుకోకండి అండ్ గ్రూప్ మైనింగ్ కానీ హెచ్సిఎస్ కానీ పెంచుకోవడానికి ట్రై చేయమని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా రిఫరల్స్ కూడా ఇంపార్టెంటే. మీ దగ్గర కాస్త రిఫరల్స్ ఉంటే మీరు కనుక ఒక 2-3 మొబైల్స్లో మీకు రిఫరల్ కోడ్ తీసుకోండి. రిఫరల్ కోడ్ తీసుకున్న తర్వాత సెల్ఫ్గా ఇక్కడ హ్యూమన్ హ్యాష్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మీకు మీ యొక్క మిగ్రేషన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. చాలామంది ఇంకా కేవైసీ కాలేదన్నా ఇప్పుడు మనకు మిగ్రేషన్ ఏ విధంగా వస్తుందండి. చూడండి, కేవైసీ ప్రాసెస్ అనేది ఆల్రెడీ చాలా డేస్ నుంచి నడుస్తుంది. ఇక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు ఈ మిగ్రేషన్ ప్రాసెస్ వచ్చింది. అండ్ కొత్తగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా 2 కంట్రీస్ సంబంధించిన వీళ్ళు యాడ్ చేశారు. ఒకటి చూడండి, బ్రెజిలియన్ కంట్రీ వాళ్ళని అండ్ ఇక్కడ జర్మన్ కంట్రీ వాళ్ళని కూడా క్యూరేటర్స్ని వీళ్ళు హైర్ చేసుకున్నారు కాస్త కేవైసీ ప్రాసెస్ స్పీడప్ చేయడానికి. సో అదేవిధంగా స్నాప్షాట్ మిగ్రేషన్ 1 ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి స్నాప్షాట్ అనేది చేసుకోబడుతుంది. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ మనకు సిస్టమ్ క్యాప్చర్ చేస్తుంది ఏంటంటే మన యొక్క పర్సనల్ మైనింగ్ రేట్, గ్రూప్ మైనింగ్ రేట్ అండ్ ఇక్కడ బర్నింగ్ సైకిల్స్, రిఫరల్ కౌంట్ అండ్ హెచ్సిఎస్ బ్యాలెన్స్ ఇవన్నీ స్నాప్షాట్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇవ్వడానికి ఇది దోహదపడుతుందని చెప్తున్నారు. సో ఎవరైతే ఇవన్నీ మీరు యాక్టివ్గా చేస్తున్నారో మీ అందరికీ వెరిఫైడ్ ఐటీఎల్ లభిస్తుంది. వెరిఫైడ్ ఐటీఎల్జీ లభించిన తర్వాత అది మిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఆ వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం స్టేకింగ్లో పెట్టుకొని తర్వాత ఐటీఎల్ టోకెన్ మనకి ఇస్తారు. ఐటీఎల్ టోకెన్ లిస్ట్ అంటే మనకు స్టేకింగ్లో వెరిఫైడ్ ఐటీఎల్జీ పెట్టాం కదా, సో ఎంతైతే వెరిఫైడ్ ఐటీఎల్జీ స్టేకింగ్లో పెట్టామో దాని ప్రకారం ఐటీఎల్ టోకెన్ ఇస్తారు. ఐటీఎల్ టోకెన్ లిస్ట్ అయిన తర్వాత సేల్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కాబట్టి యాక్టివ్లో ఉండండి. అండ్ అదేవిధంగా ఇంటర్లింక్ కాకుండా మిగతా ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి, వాటి గురించి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి.